మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో నిర్మాణం చేయనున్న అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రులు వాక్టి శ్రీహరితో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల అజిలాపురం, గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకు 1400 ఎకరాల ఆయకట్టుకు కోయల్ సాగర్ సోర్స్ నుంచి సాగునీరు అందుతోందని వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం చేస్తామని హామీనిచ్చారు. జూన్ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, పెండింగ్ పనులు పరిశీలించి అవసరమైన నిధులు చేస్తారని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాన్సూన్స్ 4-5 తారీఖులో వస్తాయని చెప్పి మెట్ డిపార్ట్మెంట్ ఫోర్కాస్ట్ చేసింది. వీలైనంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4-5 తారీఖు లోపల ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అదేవిధంగా మీడియా మిత్రులారా, మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వము. రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కానీ స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్నడూ ఎక్కడూ జరగని విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకి మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం ఓసారి మరోమారు నేను మనం చేస్తున్నా. మిత్రులారా, ఈసారి వడ్ల కొనుగోలు విషయంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించింది, ఎక్కువ వరి కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఎంఎస్పి పాలసీ మీద, కనీస మద్దతు ధర పాలసీ మీద కేంద్ర ప్రభుత్వం ధర ప్రకటించి చేతులెత్తేసిన మా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వరి కొనుగోలు విషయంలో కానీ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో కానీ మేము చివరి గింజ వరకు కొని ధాన్యాన్ని తడిసినా సరే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోవద్దని చెప్పి తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్ మిల్స్కి తరలిస్తున్న విషయం కూడా యావత్ తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం.